ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి నేను లగేజ్ ప్యాకింగ్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను బ్యాగ్స్ అండ్ పిల్లలకి సంబంధించినవన్నీ ఎలా ప్యాక్ చేస్తాను అండ్ ఒక్కటి కూడా మర్చిపోకుండా చిన్న చిన్న టిప్స్తో పాటు ఈ వీడియోలో చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను శారీని ప్రీప్లేటింగ్ చేసుకుంటున్నాను. మేము డైరెక్ట్గా పెళ్ళికొడుకు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసామన్నమాట. వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టి నేను శారీని ప్రీప్లేట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ నాకు ఎప్పుడైనా టైం ఉంటే ముందు రోజే చేసేసి పెట్టుకుంటాను. నాకు ముందు రోజు కూడా టైం లేకుండే, అందుకే ఆ రోజే చేసేస్తున్నాను ఫాస్ట్గా చేసేసి. అండ్ ఇలా ప్యాక్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఏ శారీ అయినా ఏ ఫంక్షన్కి అయినా సరే వెళ్తే ఇలా ప్యాక్ చేస్తాను, ప్రీప్లేట్ చేసుకుంటాను కంపల్సరీగా. లేదు అంటే నాకు శారీ కట్టుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే పట్టు చీరలు కాబట్టి. నార్మల్ శారీస్ అయితే నేను ప్రీప్లేటింగ్ చేయను, డైరెక్ట్గా పెట్టేసుకుంటాను. సో పట్టు శారీస్ అయితే ఇలా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 days అయినా 3 days అయినా బ్యాగ్ని ప్యాక్ చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని సంబంధించి నాకు ఎప్పుడైనా ఏది గుర్తొచ్చినా సరే అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను. ఎందుకంటే నాకు మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టాలి అంటే ఒక్కొక్కటి మర్చిపోతానేమో అని చెప్పేసి అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను. అవన్నీ అలా పెట్టుకొని శారీ వచ్చేసి నా ఫంక్షన్ శారీ అనమాట. కట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి నేను పాపకైతే మినిమం ఒక 2-3 years అయితే వేసుకుంటుంది కదా అని చెప్పేసి బీరువాలో ఉంటే ఏముంటుంది కదా అని ఇంకా పాపకి కింద కట్ వర్క్ లేస్ వేసి ఇలా లెహంగా అయితే కుట్టించాను. అండ్ బ్లౌజ్ కూడా మనకి కొంగు పాటు ఉంటుంది కదా, దాంతోనే కొద్దిగా బనారస్ లాగా ఉంది కాబట్టి దాంతోనే బ్లౌజ్ కూడా కుట్టించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో తన లెహంగా ఎలా ఉంది అండ్ తన ఓవరాల్ పిక్ కూడా షేర్ చేస్తాను. అండ్ లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వెల్వెట్ క్లాత్ అనమాట. ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఎందుకు అంటే నేను కుట్టేయడానికి ఇంత టైం పట్టింది. కుట్టిద్దాంలే ఏ ఫంక్షన్ ఏం లేదు కదా అని చెప్పేసి అలా హోల్డ్ చేసి పెట్టాను. అండ్ ఇది కుట్టించింది ఎక్కడ అంటే నాకు తెలిసిన అక్క వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను షార్ట్లో పెడతాను అండ్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి ఈ డ్రెస్ వేయాలా ఆ డ్రెస్ వేయాలా అనే కన్ఫ్యూజన్తో నేను 2 dresses పెట్టేశాను. అలా సో ఒకసారి చూడండి నెక్స్ట్ ఏది బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ అనమాట. ఇంతమందికి ఆల్రెడీ ప్రీప్లేట్ చేశాను కదా, అది కూడా ఫోల్డ్ చేస్తాను. నేను ఫస్ట్ పిల్లల బట్టలు పెడతాను అండ్ తర్వాత నా బట్టలు పెడతాను. పిల్లల బట్టలు నా బట్టలు ఫస్ట్ పైన ఎందుకు పెడతాను అంటే ఫస్ట్ నేను రెడీ అవుతాను. ముందు వాళ్ళని రెడీ చేస్తే వాళ్ళు చాలా సతాయిస్తారు. మమ్మీ రెడీ అయినాం కదా వెళ్దాం అని చెప్పేసి నన్ను రెడీ అవ్వనివ్వరు. అండ్ వాళ్ళు నేను కొత్త డ్రెస్ వేస్తాను కొద్దిసేపు ఆగండి అంటే వాళ్ళు కూర్చుంటారు నేను రెడీ అయ్యే వరకు. అలా అందుకే నేను పిల్లల్ని ఫస్ట్ రెడీ చేయను అనమాట, తర్వాత నేను రెడీ అవుతాను. అండ్ ఈ పర్టికులర్గా ఈ శారీ విషయానికి వస్తే ఏంటి అంటే ఇది ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అండ్ బ్లౌజ్ నాకు పట్టింది. సో పిల్లలు పుట్టాక బాడీ చేంజెస్ ఉంటుంది కాబట్టి కొన్ని బ్లౌజెస్ అయితే రావట్లేవు. అండ్ ఇది ఒక స్టిచ్ విప్పేసాను. సో అది అయితే వచ్చేసింది అనమాట. అలా ప్యాక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ అయినా సో మేకప్ అయినా ఏదైనా సరే నేను ఫస్ట్ ఇవన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటాను. ఇలా మేకప్ రిలేటెడ్ ఏంటి అంటే అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ జ్యువెలరీ ఇంకొక బ్యాగ్లో పెడతాను. ఇవన్నీ ఓవరాల్గా ఇంకో బ్యాగ్లో పెడతాను. ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో వేస్తే క్లమ్జీ అవుతాయి, తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికి పార్టిషన్గా పెట్టేసుకుంటాను. అండ్ ఇవన్నీ ఒక ఓవరాల్గా బ్యాగ్లో పెట్టేస్తాను. మనకి తీసుకోవడం ఈజీ అవుతుంది అండ్ మనం రెడీ అయినాక పెట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది కాబట్టి ఇలా నేనైతే ప్యాక్ చేస్తాను.
ఇక్కడ ఏంటి అంటే ముక్కు పుడక తీసుకున్నాను. యాక్చువల్‌గా గోల్డ్‌ది ఉండే. బట్ ఏంటి అంటే అండ్ దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను గోల్డ్ అయితే ఏది తీసుకెళ్ళలేదు. అందుకని నేను షాప్‌లో అయితే ఒకటి తీసుకున్నాను. పెట్టుకొని చూస్తున్నానన్నమాట బావుందా లేదా అని చెప్పేసి చూసుకొని ఒకవేళ బావుంటే పెట్టుకుందాం అని చెప్పేసి అలా ప్యాక్ చేసుకున్నాను. అండ్ చిన్నది వచ్చేసి శ్రీనిక కూడా తీసుకున్నాను. అది తనకు కూడా బావుంది. పెట్టి చూసాను. కానీ తను ఎక్కువ సేపు ఉంచుకోలేదన్నమాట. ఎందుకో తెలీదు. పెయిన్ వస్తుంది మమ్మీ అని చెప్పేసి తీసేయనన్నది. ఇంకా సరే అని చెప్పేసి తీసేసాను. అండ్ ఇది నాకు వరలక్ష్మి వ్రతంకి కూడా యూజ్ అవుతుంది. సో ఇలా నేను ఇవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేస్తాను. జ్యువెలరీ అండ్ మేకప్‌కి రిలేటెడ్ ఇవన్నీ ఒక దాంట్లో. ఒక టిప్ అని మాత్రం చెప్తాను. ఎందుకు అంటే మనకు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎక్కడికెళ్ళినా హడావిడి కాకుండా మనకు ఈజీగా రెడీ అవ్వడానికి మనకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకవేళ ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాగుంది అని చెప్పండి. మీరు కూడా ఇలా ప్యాక్ చేసుకోండి ఎక్కడికైనా వెళ్తే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి డైలీ వేర్ డ్రెస్సెస్, డైలీ వేర్ అంటే డైలీ వేర్ వేసుకునేవి కాదు. సో పిల్లలకి కొద్దిగా అండ్ ఎక్స్ట్రా ఉండాలి కదా. ఎక్స్ట్రా డ్రెస్సెస్ మాత్రం కంపల్సరీ పెడతాను. ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా ఊరికి వెళ్ళినా కానీ నేను పెద్ద బ్యాగ్ అయితే తీసుకెళ్తాను. ఒక్క రోజుకి వెళ్ళినా కానీ డబల్ డ్రెస్సెస్ అయితే పెడతాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒకసారి ఏంటి అంటే ఒక ఊరికి వెళ్ళాను. సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను కదా అని చెప్పేసి అనుకొని ఒకటే పేర్ వాళ్ళు వేసుకునే పేరు అండ్ ఇంకొక పేరు పెట్టాను. బట్ వాటర్లో ఆడినారనమాట. ఆడుకొని అలా నాకు డ్రెస్సెస్తోని చాలా ఇబ్బంది అయింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా చాలా అంటే చాలా డ్రెస్సెస్ తీసుకెళ్తాను పిల్లలకి. మాకు ఒక్కొక్క పేరు పెట్టినా కానీ పిల్లలకైతే డబల్ పేర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన కుళ్ళలు, మంకీ క్యాప్స్, స్వెటర్స్ అండ్ మెడిసిన్ ఇవి మాత్రం కంపల్సరీ పెడతాను. ఇవి మర్చిపోను. ఎందుకంటే ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను కాబట్టి నేను ఇవి అన్నీ మర్చిపోను అనమాట. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా బ్యాగ్ అయితే మంచిగా చూసుకుంటాను. ఫస్ట్ ఒక లిస్ట్ అంటే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా చెక్ చేసుకొని అండ్ అన్నీ కంపల్సరీగా పెట్టేసుకుంటాను. సక్సెస్ఫుల్గా బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి, చాలా బాగుంది వీడియో అని చెప్పేసి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇన్ఫర్మేటివ్ అని చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇదే వీడియోలో ఏంటి అంటే చిన్న షాపింగ్ అనమాట. నాకు చెప్పులు లేవట్టుగా నేను చెప్పులు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్ళాను. అండ్ దాంట్లోనే ఇంకా షాపింగ్లోనే కన్నయ్య అండ్ శ్రీనిక అల్లరి చేశారు. సో కన్నయ్య అండ్ శ్రీనిక ఏంటి అంటే కిందికి వచ్చాక కారు ఎక్కడానికి చాలా అల్లరి చేసిండ్రు అని చెప్పేసి తనకి ఒక్కసారి కార్ అయితే ఎక్కించారనమాట. 3 రౌండ్స్ 100 రూపీస్ ఏమో అన్నారు. సో అలా 3 రౌండ్స్ అయిపోయినాక ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇది వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్.